హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జీవితంలో చాలా అంటే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఏంటంటే లైఫ్ ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ముంబైలో ఉన్నానంటే లైఫ్ ఎప్పుడు బిజీగా ఉంచుకుంటాను. ఏదో ఒక పని అంటే గుడికి వెళ్ళడమో, సేవలు చేయడమో, పూజలు చేయడం అంటే జీవిత పరమార్థం అంటారు కదా. జీవిత పరమార్థం అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ఏం చేస్తే పరమార్థం అవుతుందో ఆ దేవుడికి తెలుస్తుంది. బట్ నాకు తోచినంత దేవుళ్ళు సేవ చేసుకోవడం, పూజ చేసుకోవడం, అందరి కోసం ఆలోచించడం, 10 మంది బాగుండాలని 10 మంది కాదు, అందరూ బాగుండాలని ఆలోచించడం, అందరి కోసం ఏదో నాకు తోచినంత హెల్ప్ చేయడం, అక్కడక్కడ అనాథ పిల్లలకి ఏదైనా ఇవ్వడం, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి ఏదైనా పంచడం, స్వీట్లు కానీ అవి ఇవ్వడం, వాళ్ళకి ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, పట్టుకొని నడిపించడం, ఆటోలు ఎక్కించి పంపిస్తుంటాను ఓల్డేజ్ హోమ్కి. వాళ్ళు ఎక్కడైనా బయట కనిపిస్తే, ఇంకెవరైనా మామూలుగా ఎవరైనా అమ్మలు కనిపిస్తే వాళ్ళతో కలిసి కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం, ప్రతిదీ ఎదుటోళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తుంటాను. బాగుండాలని, వాళ్ళు బాగుంటే వాళ్ళ జోలికి వెళ్ళాను. మళ్ళీ ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తాను, దేవుడికి మొక్కుతా వాళ్ళ కోసం. కానీ ఎప్పుడు నా కోసం, నా లైఫ్ కోసం నేను ఎప్పుడు అంతగా ఆలోచించలేదు, మొక్కలేదు. ఎందుకంటే నారాయణ ఉన్నాడు కదా, నా లైఫ్ గురించి ఆయన చూసుకుంటాడని ఆయన మీద భారం వదలలేదు. ఆయన చూసుకుంటాడు అంతే. ఎప్పుడు అడగను కూడా, నాకు అది కావాలి ఇది కావాలని అడగాలని ఎప్పుడు నాకు అనిపించలేదు. అడగను అసలు. నేను ఎప్పుడు గుడికి వెళ్తే నాకు అది కావాలో ఇది ఇవ్వని. చాలామంది అంటారు, మీకేటమ్మా మీకు దేవుడు అలా నిలబెట్టేస్తారు, ఇగో నిలబెట్టింది సేవలో అని అంటాను. అది కాదమ్మా, చాలా చక్కగా నిలబెడతారు. నీకు వచ్చి సాష్టాంగం నమస్కారం చేస్తారు. నాకు అమ్మవారి సేవలో ఉన్నావు, నువ్వు చాలా రోజుల నుంచి ఉన్నావు, ఎంతోమంది చేస్తారు కానీ ఎవరు ఉండట్లేదు, నువ్వు ఉంటున్నావు కదా అని చెప్పి పెద్దోళ్ళు, ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు అందరూ వచ్చి మొక్కుతారు. అంటే డబ్బున్న వాళ్ళు కాదు, ఏజ్లోని కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా వచ్చి మొక్కుతారు. డబ్బున్న వాళ్ళే మరి ఇక్కడ పెద్దోళ్ళు వాళ్ళందరూ వచ్చి మొక్కుతారు. నేనే నా గొప్ప చెప్పుకోవట్లేదు. అంటే ఎప్పుడు మనం లోన్లీగా ఫీల్ అవ్వకూడదు, ఒంటరిగా ఉన్నామని బాధపడకూడదు ముంబైలో ఉండి, ఓకేనా. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ పోయామనుకోండి, మన లైఫ్ కూడా సార్థకం ఉంటుంది, మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. లోన్లీనెస్ అనేది ఉండదు లైఫ్లో, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నా కూతురు కూడా సేమ్ నాలాగే అన్ని థాట్స్ దాన్ని సేమ్ టు సేమ్ నాలాగే ఆలోచిస్తుంది అన్ని. అంటే ఇవన్నీ కాదు, కొన్ని విషయాల్లో చాలామంది అంటారు, మీ కూతురే రండి మీలాగే అన్నీ ఆలోచిస్తుంటుంది, మీలాగే అందరు కావాలి దానికి, అందరితో పలకరిస్తుంది, అందరితో ఇక్కడ మొత్తం నెట్వర్క్ దానికి, అందరూ దాని దగ్గరికి వస్తారు, పలకరిస్తారు. కొత్త స్ట్రేంజర్స్ కూడా వచ్చి నవ్వేసి పలకరిస్తారు. రోషి అని, మా రోషి అంటే ఫేవరెట్ అందరికీ. గుడ్ డే, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్.